లోకానుసారంగా నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయనను తీసివేయడానికే ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. శరీరధారిగా మరి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రతి పాపము, మనం చేసిన ప్రతి పాపమును తన సిలువలో కార్చిన ప్రతి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధునిగా నన్ను చేయడానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకోండి. ఇంతకాలము ఎట్లా ఉన్నావో మీరు పక్కన పెట్టేసేయండి. కానీ ఇక ముందు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆశపడుచున్నారు. మరలా ఒకసారి చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనములు లాస్ట్ చదువుకుందాము. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషములను, చూడండి ఎవరందు జాలిపడతాడంట ప్రియమైన దేవుడు, మన యందు జాలిపడతాడు. మన గురించి జాలిపడుతుండు, మన గురించి భారం మోస్తుండు, మన గురించి బాధపడుతుండు, నీ గురించి నా గురించి బాధపడుతుండు. అయ్యో నా కుమారుడు ఇట్లా పోతున్నాడే, అయ్యో నా కుమారుడు చెరు మార్గంలో పోతున్నాడే, అయ్యో నా కుమారుడు తాగుడు బంధకాల్లో ఉన్నాడే, అయ్యో నా కుమారుడు మరి